అయితే దేవుడు ఒక టైం వచ్చేసరికి ఇంకేం చేశాడంటే ఇంకా కంపల్సరీ చేయాలా, ఇంకా అదొకదా, ఇంకా వీళ్ళకి ఎట్లా చెప్పాలి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పకుండానే ఆ క్వశ్చన్ నేర్పించాలా. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పకుండానే ఆ క్వశ్చన్ నేర్పించాలని చెప్పి దేవుడు ఫిక్స్ అయిపోయి ఏంటంటే ఇంకా ఐగుప్తు మీదకి అన్ని తెగులు రప్పించి ఇంకా బయటికి తీసుకెళ్ళిపోవాలి. ఎవరిని ఇశ్రాయేలీయులందరినీ బయటికి తీసుకెళ్ళాలి. ఇంకా బయటికి తీసుకెళ్ళాలన్న టైంలో దేవుడు ఇంకా లాస్ట్ ఇంకా చేయాలి ప్రోగ్రాం చేద్దామని ఫిక్స్ అయిన తర్వాతకి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఐగుప్తులో మొత్తం ప్రతి ఇంట్లో ఫస్ట్ బార్న్ నేను చంపైపోతున్నా. ఫస్ట్ బార్న్ మనుషుల్లో, ఫస్ట్ బార్న్ పశువుల్లో కూడా ఫస్ట్ బార్న్ మనుషుల్లో, ఫస్ట్ బార్న్ పశువుల్లో, మొదట పుట్టిన ఎవరైనా సరే ప్రతి ఇంట్లో, ఐగుప్తు అనే రాజ్యంలో ప్రతి ఇంట్లో నేను చేయబోతున్నాను. అప్పుడు దాకా తెగులు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళంతా గోషన్లో ఉంటారనమాట. అంత చొద్దుని చూస్తున్నారు. ఎవరు అక్కడి నుంచి ఏమో సౌండ్లు వస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ నుంచి గమ్ముగా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదొకదా పెద్దగా ఏం ఫరక్ పడాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేయాలంటే లాస్ట్ ఇంకా వాళ్ళ మీదకి తెగులు వచ్చేటప్పుడు ఇంకా సీన్లోకి ఎవరు రావాలంటే సంహారదూత అనే వ్యక్తి రావాలి. ఎవరు రావాలి? సంహారదూత అనే వ్యక్తి సీన్లోకి రావాలి. సంహారదూత అనే వ్యక్తి సీన్లోకి వస్తే వీళ్ళు ఇశ్రాయేలు తప్పించుకున్నానికి దేవుడు ఏం చేయాలంటే ఒక పని చెప్పేశాడు దేవుడు. అదొకదా, ఇదిగో నేను మీకు ఒక ప్రోగ్రాం చెప్తున్నా, దాన్ని మీరు ఈరోజు చేయాలి. ఈరోజు మొదలుకొని ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళంగా చేయాలని చెప్పేశాడు దేవుడు. అప్పుడే మీరు బయటికి వెళ్తారు, నేను బయటికి తీసుకెళ్తా, వాగ్దానం దేశంలో కూడా తీసుకెళ్తా, ప్రతి సంవత్సరం మీరు ఈ ప్రోగ్రాం చేయాలి నాకు అని దేవుడు చెప్పేశాడు కదా. ఏందా ప్రోగ్రాం అని అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల. మీరు ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, చూసారా క్యాలెండర్లోకి దశమి, నవమి, పంచమి లెక్కకముందు దేవుడు ఆల్రెడీ దశమి అనేసాడు. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా కాపీ కొట్టమే దేవుడు తప్పితే ఇంకేం తెలీదు. కాపీ కొట్టడం తప్పించి మళ్ళీ మా సొంతది, మాది అంటుంటారు అన్నట్లు, మొత్తం దేవుడు పెట్టింది అన్నట్లు. అర్థమవుతుందా? పున్నమి రాత్రి, అమావాస్య రాత్రి ముందే మాట్లాడేశాడు దేవుడు ఎప్పుడో. హల్లెలూయా. దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకొనవలెను. ప్రతి అందరికి ఇస్తారందరికీ ఒకటి చేయొచ్చు కదా, ఇస్రాయేలీయులందరికీ ఒకటి చేయొచ్చుగా, ఇంటింటికి ఎందుకు ఒకటి? సరే చూస్తాం. ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. దేన్ని తీసుకోవాలి? నిర్దోషమైన, అదోహందా యేసు చూసారా, నిర్దోషమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకొని వాళ్ళను గొర్రెల్లో నుండి ఏదైనాను మేకల నుండి ఏదైనా దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఏం చేయాలి? 10వ తారీఖు నుంచి 11వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు దినం వరకు దాన్ని 10, 11, 12, 13, 14 5 days ఏం చేయాలా? కంటిన్యూస్గా మాంసమే తినాలా. మాంసమే తినాలి. చూడండి తర్వాత, ఈ నెల 14 దినం వరకు నడుచుకున్న తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధము 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను పోయవలను. హల్లెలూయా. ఏం చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఎందుకు సాయంత్రం? ఇశ్రాయేలీయుల క్యాలెండర్లో ఒక రోజు సాయంత్రంతో స్టార్ట్ అవుతుంది, సాయంత్రంతో ఎండ్ అవుతుంది. వాళ్ళ క్యాలెండర్తో, ఇశ్రాయేలీయుల క్యాలెండర్ తోటి ఒకరోజు సాయంత్రం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సాయంత్రంతో 1 day కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకే ఈ 10వ రోజు స్టార్టింగ్ అనమాట. అది సాయంత్రం అనేది 10th day స్టార్టింగ్ ఎప్పుడు అవుతుంది అంటే సాయంత్రం స్టార్ట్ అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాతకి డే బిగిన్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని వధించి చేసుకోవాలి.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం నుంచి సాయంత్రం వరకు ఒకటే ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు కూడా అదే 7 నిలువు కమ్ముల మీద దాన్ని ఎక్కడ పూసుకోవాలంటే తమ ద్వారబంధం మీద అనమాట. సైడ్లు పూయాలి, పైన పూయాలి. లెంటిల్ అంటారు కదా, పైన మన పూస్తాం ముందు అందుతుంది కదా, షేడ్ లాగా ఉంటుంది కదా, దాన్ని లెంటిల్ అంటారు. లెంటిల్ వరకు అనమాట. లెంటిల్ కమ్ములకి పూయాలి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదుకూరలతో దాన్ని తినవలను, దాని తలను, దాని కాళ్ళను, దాన్ని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. ఒక రకంగా చెప్పాలంటే, నా భాష చెప్పాలంటే గోంగూర మట అన్నట్టు. అంటే గోంగూర మట అన్నట్టు. ఆకుకూరలు, చేదుకూరలు అంటే ఆకుకూరలు అన్నట్లు. అర్థమవుతుందా? అంటే అంత టేస్ట్గా గోంగూర రాకూడదు. అర్థమవుతుందా? చేదుకూరలు అన్నట్లు. దానిలో ఉడికినదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనా తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమైనగా నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. బుగుదోడు బలి. ఇది యెహోవాకు బలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చేయాలా మీరు కంపల్సరీగా అని చెప్తాను అనమాట. ఆ తర్వాతకి 13 వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఈ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి. దీంతో కలిపి 10, ఇది కాకుండా 10, అదే కదా, దీంతో కలిపి 10 కదా. అదొకందా? ఇది వేరే, అవన్నీ వేరే. ఇది వేరే, అవన్నీ వేరే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి తెగులు గురించి మాట్లాడేటప్పుడు. ఆ 9 వేరే, ఇది వేరే. ఇది టైటిల్ లీడ్ అనమాట. ఇంకా లాస్ట్ ఇది గొప్పది. ఇది టైటిల్ డేట్. అవి 9, ఇది 10 అన్నట్లు. ఇవి 9 చేసేమో చూడండి, తర్వాత చూస్తాం. మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. బాగా రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. రక్తమును చూచి నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశం పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 23, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు మిండ్లలోనికి సంహారకుని చొరనీయడు. దేవుడు చొరనీయడు అని అర్థం అక్కడ. అర్థం ఉందా? దేవుడు అంట మీ ఇంట్లోకి రానియకుండా అడ్డుకట్ట ఏంది అని అంటే ద్వారబంధంలో కమ్ములకి పైన లెంటిల్కి ఉండే యేసు ప్రభు రక్తం, అంటే పస్కా బలి రక్తం. పస్కా బలి చేసిన పశువు యొక్క రక్తం. 1 year old అయి ఉండాలి. ఎంత ఓల్డ్ అయి ఉండాలి? 1 year old అయి ఉండాలి. మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ అయి ఉండాలి. దాన్ని చేయాలని చెప్పాడు అన్నమాట దేవుడు. మనం బాగా గమనిస్తే వీళ్ళు ఏం చేయాలంట, దాన్ని సరే తినాలి. ఎట్లా తినాలంట? నడుము కట్టుకోవాలి, చేతి కర్రడి చెప్పులు చెప్పులు వేసేసుకోవాలి, త్వరపడుతూ తినాలి, చేదుకూరలతో తినాలి. ఏం చేయాలి? చేదుకూరలతో తినాలి, త్వరపడుతూ తినాలి, ఉడకని అట్లా తినకూడదు. అంతా చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారంట దేవుడు. ఇప్పుడు యేసుప్రభు దేన్ని చూసి దాటిపోతానని చెప్పాడు? రక్తాన్ని చూసి దాటిపోతానని చెప్పాడు దేవుడు. దేన్ని చూసి? రక్తాన్ని మట్టుకే. ఇంకేమైనా ఉన్నాయా? జాలిపడి దాటిపోతాన్నాడా? జాలిపడి దాటిపోతాను. మీరు ఏ ఏరియాలో ఉండదు, వాళ్ళు ఏరియా ఉంటారు దేవుడు తెలీదా? గోషన్లో ఉంటారని దేవుడు తెలీదా? సంహార దూతకు తెలీదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు పెట్టిన ఈ ప్రాసెస్లో మనం బాగా గమనిస్తే ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. అందరూ ఏం చేస్తుండాలి? భోజనం చేస్తూ ఉండాలి. బయట ఏముండాలి? సైన్ పోస్ట్ ఉండాలి. అర్థమవుతుందా? వి ఆల్ బిలాంగ్ టు, లేకపోతే వీఆర్ ఆల్ అండర్ ద బ్లడ్ ఆఫ్. అర్థమవుతుందా? లేకపోతే వి ఆల్ బిలాంగ్ టు అని. అర్థమవుతుందా? ఇట్లా దానికి గుర్తు అన్నట్లు వీళ్ళందరూ లోపల ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి ఒక దాన్ని వదిలించాలి? ఒక ఫ్యామిలీకి ఒక్కొక్కటి లెక్కన. అర్థమవుతుందా? మరి చిన్న ఫ్యామిలీ అయితే 2 ఫ్యామిలీస్ షేర్ చేసుకోవాలని చెప్పాడు అన్నట్లు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రణాళిక ఏంటంటే కుటుంబాలుగా యేసు ప్రభు రక్తమును బట్టి రక్షణ పొందుకోవాలని దేవుని చిత్తం. హల్లెలూయా.
ఫ్యామిలీస్గా సింగిల్గా అనే కాకుండా ఫ్యామిలీస్గా రక్షణ పొందుకోవాలి మనుషులందరూ అనేది, కుటుంబం అంతా కూడా ఒక ఇంట్లో ఒక్క ఫ్యామిలీ ఒక్క మెంబర్ని రక్షణ పొందుకుంటే సరిపోద్దులే అని దేవుడు అనుకోవట్లే. అదవుతుందా? ప్రతి ఫ్యామిలీలో అందరూ రక్షించబడాలి, అందరూ సేవ్ అవ్వాలి, అందరూ భద్రపరచబడాలి, అందరూ రక్షణ అనే స్వాస్థ్యం అనుభవించాలి, కనాన్ అనే స్వాస్థ్యం, రక్షణ అనే స్వాస్థ్యం అనుభవించాలని చెప్పి దేవుడు ఫ్యామిలీ అందరం కూడా రక్షించాలనే దృక్పథం, ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దీనికి ప్రొటెక్షన్ ఏంది అని అంటే వాళ్ళ మెయిన్ డోర్ దగ్గర ఉండే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే న్యూ టెస్టిమెంట్కి వద్దాము. ఇప్పుడు యేసు రక్తం ప్రోక్షించాలి, ఎక్కడ చేసి సరిపోద్ది? ఎక్కడ చేసి సరిపోతుంది? న్యూ టెస్టిమెంట్ ప్రకారం దాన్ని ఆనవాలుగా తీసుకొని, ఎగ్జాంపుల్గా తీసుకొని న్యూ టెస్టిమెంట్కి వస్తాం. ఎక్కడ వరకు రక్త ప్రోక్షణ జరిగితే సరిపోతుంది? భద్రత గురించి, సంహారాన్ని తప్పించుకునేదానికి మెయిన్ ద్వారబంధం దగ్గర జరిగితే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇంకా మొత్తం అంతా కూడాను అక్కడ పడితే అక్కడ అవసరం లేదు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫ్యామిలీస్ అంతా కూడా దేవుడిని నమ్ముకోవాలని దేవుడు కోరుకున్నప్పుడు, ఇప్పుడు ఈ దేవుడు చెప్పిన ఈ సిస్టంలో బాగా గమనించాడు. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గమనించాడు. మోషే దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి ఇశ్రాయేల్ పెద్దలందరికీ చెప్తాడు. వాళ్ళందరూ వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ మెసేజ్ పాస్ చేస్తారు, మీరు ఇట్లా చేయాలి, కంపల్సరీగా ఇట్లా చేయాలని చెప్పేసి. ఈ చెప్పే ప్రాసెస్లో వాజులు పోయినాయి. ఏం పోయినాయి? అదే కదా, మోషే గారేమో వాళ్ళ పెద్దలందరికీ మెసేజ్ పాస్ చేశాడు అనుకోండి. మెసేజ్ పాస్ చేసి వాళ్ళ అందరికీ మెసేజ్ పాస్ చేసే టైంలో ద్వారబంధపు కమ్ములు అవి కాకుండా కిటికీలు అన్నారు అనుకోండి. వాళ్ళు మాట మార్చారు, పరిస్థితి ఏంది? మాట మార్చుంటే పరిస్థితి ఏంది? జస్ట్ మిస్ అయ్యారు అనుకోండి, మెయిన్ డోర్ కంటే మాట మనిషి చెప్పకుండా చెవులు మారే కొద్దీ నోరు మారే కొద్దీ మాటల అర్థాలు మారిపోతాయి, వర్షన్లే మారిపోతాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో వర్షన్ మార్చుంటే పరిస్థితి ఏంది? అదవుతుందా? పరిస్థితి ఏంది? చాలా డేంజరస్. ఎందుకని? కొంచెం సిస్టంలో తేడా వచ్చినా ఏమైపోతారు? చనిపోతారు. ఇప్పుడు దీంట్లో అవునా, ఎందుకు అంతా చంపాలి, ఎందుకు రక్తం వల్ల అంతా చేసుకోవాలి, మళ్ళీ అందరు ఎందుకు తినాలి, పొద్దునకి ఎందుకు చేసుకోవాలి, చేతుకూరలతో ఏం తినేది, కమ్మగా చేసుకొని తినొచ్చు కదా. ఇవన్నీ ఎవరన్నా తిరుగుబాటు చేసి, అదవుతుందా? ఆయా మోసే పిచ్చా నీకేమన్నా చెప్పి ఇక్కడ మంచి చెప్పచ్చు, నిజంగా దేవుడి దగ్గర అన్నావా నువ్వు అని చెప్పేసి ఎవరన్నా కూడా దాన్ని ఎక్కిరించి లేకపోతే తిరుగుబాటు చేసి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అవుట్. అవునా? అది నెంబర్ 1, బాగా గుర్తుపెట్టుకున్నాను. అది ఒక నెంబర్ అవుట్, అలా అయిపోండి వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ బోధ మాకు నచ్చలేదు, అదొక ఈ డాక్టరీన్ మాకు నచ్చలేదు, రక్తాన్ని గురించిన డాక్టరీన్ మాకు నచ్చలేదు, మాకు ఈ చర్చిలో వద్దు, మేము ఏ చర్చికి వెళ్ళిపోతాము అని వాళ్ళు అనుకోండి. వాళ్ళ పరిస్థితి ఏంది? మోషే అహరోను చర్చి మాకొద్దు, మాకు ఈ డాక్టరీని, రక్తాన్ని గురించిన డాక్టర్, మన ద్వారబంధాలు కమ్ములకి రక్తం పూసుకోలేదు. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, రక్తం పశువులోంచి చంపి రక్తం బయటకు తీస్తాం, గిన్నెలో వాస్తాం. ఈగలు గమ్ముకుంటాయా? నా దగ్గరికి వస్తాయా రావా? వస్తాయి. వాసన ఈగలు అన్నీ అక్కడక్కడే తిరుగుతుంటాయి అన్నట్లు వాళ్ళ మిగతా పశువులు గమ్ముకుంటాయా? కుక్కలు, పిల్లలు అవన్నీ ఉంటాయి, గమ్ముకుంటాయా? రక్తం వాసన వస్తూ ఉంటాయి, గమ్ముకుంటాయా? అన్నీ అక్కడక్కడ తిరుగుతుంటాయి. మనం ఫిష్కి బయట తోమేటప్పుడే రకరకాలుగా కాకులు వచ్చి వాడడం, అవి జరగడం, రకరకాల ప్రోగ్రామ్ అనమాట. అది కొంచెం ట్రబుల్ ప్రోగ్రామ్ అన్నట్లు. ఇప్పుడు దీన్ని కూడా సరే రక్తం వండుకొని తినమంటే అర్థం ఉంది. రక్తం పూసేదండి, ఇంటికి పూసేది రక్తం ఏంది, పూసేది ఇంటికి పూసే రక్తం ఏంది, అబ్బా వాసన అంత అది అనుకోండి, అబ్బా మాకు ఈ బోధ నచ్చలేదు అయ్యా, రక్తం కూర్చొని డాక్టర్ మాకు నచ్చట్లేదు, అదో నా చర్చలు అన్నీ బాగున్నాయి, రక్తం ఒకటే మేము చర్చి మారిపోతాం. పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? అవుట్. సెకండ్ ఆప్షన్ ఉందా? లేదు, అవుట్. రెండో క్వశ్చన్ చూద్దాం, మూడో చూస్తాం. ఇంట్లో లేకుండా ఎవరన్నా ఊరికే ఇప్పుడే కదా మోసం తిన్నాం, అరిగే దాన్ని వాకింగ్ చేద్దాము, అదొక ఇప్పుడే కదా తిన్నాం కడుపు నిండా, అట్లా వాకింగ్ చేద్దాం, దేవుడు ఎట్లా సంహరిస్తున్నాడు చూద్దామని చెప్పి ఇల్లు దాటి బయటికి పోతే పరిస్థితి ఏంది? రక్తం కింద లేకుండా రక్తం బయటికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంది? అవుట్. ఏంటిది? పరిస్థితి అవుట్. మళ్ళీ తర్వాత
అసలు ఎందుకు మోసే రక్తం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మా మొర్ర ఆలకించి కదా దేవుడు వచ్చి ఇవన్నీ సీన్లో చేసింది. వాళ్ళ మొర ఆలకించే కదా దేవుడు నాకు మొర చేరింది మోసే నువ్వు అని పంపించింది. మా మొర ఆలకించి, మా ప్రార్థన చూసి, మా కన్నీరు చూసి, మా నీతి క్రియలు చూసి కదా దేవుడు మమ్మల్ని పంపించింది. పితరులకు దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోం కదా దేవుడు వచ్చి మమ్మల్ని ఇట్లా చేస్తూ ఉంది. ఈ కొత్త ప్రోగ్రాం మాకెందుకు? ఈ ప్రోగ్రాం ఒక్కటి పక్కన పెట్టు. మేము నీతిమంతులం కదా, మేము ప్రార్థన చేస్తాంలే. అందరం కలిసి ఇశ్రాయేలు సమయంతో ప్రార్థన చేద్దాం, సమ్మార్దత అక్కడ తిరిగేలాగా, ఇక్కడ రాకుండా వాళ్ళందరూ అనుంటే ప్రోగ్రాం ఏంది? అంటే ప్రోగ్రాం ఏంది? ప్రార్థన చేసేదానికి బైబిల్ ప్రతిదానికి స్థానం ఉంది. ప్రార్థనకి స్థానం ఉంది, ఆరాధనకి స్థానం ఉంది, ఉపవాసానికి స్థానం ఉంది. అర్థమవుతుందా? యేసు ప్రభు రక్తాన్ని పక్కన పెట్టి స్థానం తీసుకునేంత స్థానం దేనికి లేదు. హల్లెలూయా. ప్రార్థనకి బేస్ యేసు ప్రభు రక్తం, ఆరాధనకి బేస్ యేసు ప్రభు రక్తం, చావకుండా బతుకున్నామనే దానికి బేస్ యేసు ప్రభు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పస్కా బలి. చూసారా? ఇది పస్కా బలి. 12వ ఇది పస్కా బలి. అర్థమవుతుందా? శిష్యులు పస్కా వస్తుంది, నీకు యాడ్ అరేంజ్ చేయమంటావు అన్నారు. గుర్తుందా మీకు? పస్కా వస్తుంది, ఈ రోజుల్లో నేను ఎక్కడ చదివినట్టున్నావు, నిన్న మొన్న ఎప్పుడు వచ్చినట్టుంది అది. అర్థమవుతుందా? పస్కా వస్తుంది, నీకు ఎక్కడ అరేంజ్ చేయాలని వీళ్ళు ఉండే. ఇన్ఫ్యాక్ట్ మాకు ఎక్కడ అరేంజ్ చేసుకోమంటావు అని చెప్పాలి. అవునా కదా? అవునా? మనకెక్కడ అరేంజ్ చేయమంటావు అనాలి. మాకెక్కడ అరేంజ్ చేసుకోమంటావు అనాలి. నీకెక్కడ అరేంజ్ చేయమంటావు అని అన్నారు వాళ్ళు శిష్యులు. సరే మీరు వెళ్ళండి, ఒక ఆయన నీళ్ళు పట్టుకొని పోతుంటాడు, ఆయన్ని ఫాలో అవ్వండి. ఒక ఇంట్లోకి వెళ్తాడు, ఆ ఇంటి ఓనర్ని అడగండి, ఆల్రెడీ పైన రెడీ చేస్తుంటాడు అని చెప్పి బుద్ధివాక్యం, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి యేసు ప్రభు చెప్పాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటే అట్లనే మొత్తం అంతా అరేంజ్ చేయబడిన తర్వాతకి అందరూ పైకి వెళ్ళారు. సాయంత్రం అయినప్పుడు, ఇప్పుడు సాయంత్రం కదా, సాయంత్రం అయినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు సాయంత్రం అయినప్పుడు దాన్ని వదిలించుకొని తినాలి. యేసు సాయంత్రం పైకి వెళ్ళి ఏమని తెలుసా? ఇది మీ కొరకై విరుగుబడుతున్న పస్కా బలి యేసయ్య. హల్లెలూయా. పస్కా బలి యేసయ్య, పస్కా బలి యేసయ్య. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చూస్తే ఆయన రక్తాన్ని కానీ, ఈ దేవుడు చెప్పిన ఈ రక్తం సిస్టమ్ గురించి కానీ కొంచెం డీవేట్ అయినా కూడా ఆ రాత్రి ఇశ్రాయేలు ఐగుప్తులను తేడా లేకుండా దేవుడు చెప్పిన నియమాన్ని పాటించకుండా కొంచెం జవ దాటి ఉన్నా కూడా ఇశ్రాయేలు చనిపోయి ఉంటారు. క్రైస్తవులుగా మనకి రక్తానికి బయట భద్రత లేనే లేదు. ఫర్ ఎనీ సోల్ ఆల్సో. వాళ్ళు భౌతికంగా చచ్చిపోయే వాళ్ళు ఆ రోజైతే, ఈ రోజుల్లో ఏ ఆత్మకైనా కానీ ఏ ప్రాణానికైనా కానీ యేసు ప్రభు రక్తానికి బయట భద్రత అనేది లేదు. హల్లెలూయా. యేసు ప్రభు రక్తంలోనే భద్రత ఉంది. యేసు రక్తం కిందనే భద్రత, క్షేమము, ఫుడ్డు, బెడ్డు అన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ సెక్యూరిటీ అనేది ఎక్కడ ఉంటుందంటే యేసు ప్రభు రక్తం కింద మాత్రమే ఉంటుంది. యేసు రక్తం మాత్రం ద్వారానే జరుగుతుంది ఈ సెక్యూరిటీ అనేది. హల్లెలూయా. ఈ మిగతా ఎన్ని సెక్యూర్గా అనిపిస్తున్నా కూడాను, ఎంత సెక్యూర్గా ఎంత బాగా అనిపిస్తున్నా కూడాను యేసు రక్తం గురించి కాకుండా, యేసు గురించి కాకుండా ఇతరత్ర ఏవైనా సరే ఎంత సెక్యూర్గా అనిపిస్తున్నా కూడా, ఎంత పీస్ఫుల్గా అనిపించినా కూడాను, ఎంత ధ్యానంగా అదోహందా యోగా ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపించినా కూడాను గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఒక రోజు తెలియకుండా టప్ అంటారు. అదోహందా? హల్లెలూయా. యోగా చేస్తే కాసేపు బాగా ఉండొచ్చు అంతేగాని ఆత్మకు రక్షణ యోగా ద్వారా జరగదు. హల్లెలూయా. సమార్థత వచ్చినప్పుడు యోగా చేస్తూ ఉంటాను రక్షించబడతానంటే కుదరదు. సమార్థత తిరుగుతూ ఉంటాడు బయట, తెగులు తిరుగుతూ ఉంటుంది బయట. అదొందే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యోగా డే రోజు అందరూ బయట యోగా చేస్తూ ఉన్నారు. అదొందా. యోగా చేస్తాం అనుకోండి, యుద్ధం జరిగే వాతావరణం అనుకోండి, బయట యోగా చేస్తారా? యుద్ధం జరుగుతుంది, యుద్ధం వార్ డిక్లేర్ అయింది, బయట కూర్చొని అంటే యోగా చేయగలరా? క్యాన్సిల్ చేస్తారా చేయరా? ప్రోగ్రాలు చేస్తారా చేయరా? ప్రాణభీతి ఉండే ఏ వ్యక్తి అయినా కూడా భద్రత కింద ఎక్కడికి రావాలంటే యేసు రక్తం కిందకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇది చూడండి, యేసు రక్తం. రక్తం ఎందుకులే, మేము కౌన్సిల్ తిందాం అనుకుంటున్నాము. ఏం తిందాం అనుకుంటున్నాము? మేము కౌజు తిందాం అనుకుంటున్నాము. మాది చిన్న ఫ్యామిలీ, మేము చిన్నగా కోడి అవి చేసుకుందాం అనుకుంటున్నాము. రక్తం ఎందుకులే అంత రక్తం పూయడము? ఏషియన్ పెయింట్స్, నెర్లాక్ పెయింట్స్, రెడ్ పెయింట్ తెచ్చి పూసేస్తాంలేయ్యా. రక్తం కలరు దాని కలరు ఒకటే కదా, రక్తం కలరు దాని కలరు ఒకటే కదా.
లేకపోతే ఈ కోడిని అంతా చేసుకొని మొత్తం క్లీన్ చేసిన తర్వాత మేము నీళ్ళలో కడుక్కుంటామంటే కొంచెం ఎర్ర నీళ్ళు అయితే కదా అవి కొంచెం చల్లుకుంటాంలేయ్యా అని ఉంటే పరిస్థితి ఏంది? సంహారదతో ఆగుండేటోడా? సంహారదతో ఇంట్లోకి రాకుండా ఆగుంటాడా? ఇంట్లోకి వచ్చింటే పరిస్థితి ఏం తెలుసా? స్పాట్ డెత్. ఇంట్లోకి వచ్చింటే పరిస్థితి ఏం తెలుసా? స్పాట్ డెత్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు రక్తాన్ని బట్టి చాలా గౌరవంగాను ఆయన మన కొరకు అర్పించబడిన పస్కా బలిని బాగా గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా యేసు రక్తాన్ని ధ్యానించాలి, తలపోసుకోవాలి. ఆయన రక్తప్రోక్షణ కిందకి రోజు రక్తాన్ని బట్టి రోజు దేవుడు థ్యాంక్ యూ చెప్పాలి. హల్లెలూయా. డైలీ వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు రక్తాన్ని బట్టి ఇతరులకు వచ్చే కష్టాలు, ఇతరులకు వచ్చే నష్టాలు, ఇతరులకు వచ్చే చావులు మనకు రాకుండా యేసు రక్తాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది జాన్ జీ లేక్ గారు, మీకు పేరు ఉంటారు, ఇది ఉంటారు. ఇంతకుముందు జాన్ జీ లేక్ గారు గొప్ప దైవసేవకుడు, బహుబలంగా వాడబడ్డాడు. జాన్ జీ లేక్ గారు దేవుని చేత వాడబడుతున్నప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేశారు అన్నట్లు. ఒక గుర్రం అది దెబ్బ తగిలి ఎక్కువ రక్తం కారిపోతూ ఉంది. దానికి బాగా చచ్చిపోద్ది, అట్టే వదిలేస్తే కొన్నిసేపు చచ్చిపోద్ది. అది పెద్ద గుర్రం అన్నట్లు. జోహాన్నెస్బర్గ్ అనే ప్లేస్లో, సౌత్ ఆఫ్రికా జోహాన్నెస్బర్గ్ అనే ప్లేస్లో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఎక్కువ రక్తం కారిపోతూ ఉంటే ఆయన కొంతమంది ఛాలెంజ్ చేశారంట. నువ్వు నిజంగా కానీ అయితే దీన్ని చేయి అన్నాడంట. నువ్వు దీన్ని ఆపయా చూద్దాం అని అన్నారంట. ఆయన దగ్గరికి వెళ్ళి జాన్ జీ లేక్ గారు, యేసు ప్రభు రక్తాన్ని బట్టి దీనికి జరుగును కాక అన్నాడు. దీన్ని బట్టి వెంటనే ఆ రక్తం కారడం అంతా ఆగిపోయింది. టక్మని లేచిందంట గుర్రం. టక్మని లేచి ఎలాగైతే పరిగెత్తిందంట. అది టక్మని లేచిందంట గుర్రం. అందరూ షాక్ అయిపోయారంట. హల్లెలూయా. సివియర్ బ్లీడింగ్ అవుతా ఉందంట, చచ్చిపోతుందంట వదిలిపెట్టేస్తే. టక్మని రక్తధార ఆగిపోవడం, ఇమీడియట్గా గుర్రం లేచేసిందంట పైకి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళ ద్వారబంధరాలకి కమ్ములకి రక్తం ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో పశువులు సేఫా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి నీ మీద రక్తం ఉన్న దాన్ని బట్టి నీ పశువులు, గేదెలు, గొడ్లు సేఫ్. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఎంటైర్ హౌస్. గాడ్ వాంట్స్ టు సేవ్ ఎంటైర్ హౌస్. అవతల వారి ఇంట్లో పశువులు, మగసులు చనిపోతుంటే, మగబిడ్డలు చనిపోతే, మన ఇంట్లో పశువులు, మగబిడ్డలు చనిపోకూడదంటే ఏం చేయాలి? రక్తమే. అడ్డుకట్ట రక్తమే, కాపుదల రక్తమే, భద్రత రక్తమే. హల్లెలూయా. అందుకే రోజు పడకెక్కే ముందు చేతులు ముడుచుకొని, ఇట్లా దేవునికి పడకెక్కే ముందు చేతులు ముడుచుకొని, ప్రభువా నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు కాచిన రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు నాయనా, రక్తాన్ని బట్టి మీరు ఇస్తున్న భద్రతను బట్టి వందనాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణకి, మమ్మల్ని అందరినీ మాకు కలిగిన సమస్తాన్ని మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నిద్రపోతున్నాను తండ్రి. నిద్రపోవాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. రక్తాన్ని గురించిన విశ్వాసం లేకుండా, కీడు జరుగుతుండగా, నష్టం జరుగుతుండగా దాన్ని మళ్ళీ తిరిగి దేవుడికే ఆపాదించడం, అదొందా మళ్ళీ తిరిగి దేవుడే ఏదో చేస్తున్నాడని అనుకోవడం, అంతా కూడాను అమాయకత్వం, మూర్ఖత్వం. అది కూడాను క్లియర్గా బైబిల్లో దేవుడు భద్రత అనేది ఆయన రక్తాన్ని బట్టి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఫర్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్. హల్లెలూయా. జాషువా అన్నాడు కదా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. కొర్నేలు దగ్గరకు వచ్చేసరికి కొత్త నిబంధనలో ఈ ఇంటికి ఏమన్నాడు? పిలుచుకుంది ఎవరు? కొర్నేలు ఒక్కడే పిలుచుకుంది. అర్థమైందా? ప్రోగ్రామ్ అందరికి ఎవరు జరిగింది? ప్రోగ్రామ్ అందరికీ జరిగింది. పిలుచుకుంది ఒక్క ఆయనే, ప్రోగ్రామ్ అందరికీ జరిగింది. హల్లెలూయా. ఆకలని చెప్పింది ఒక్క ఆయనే, అందరికీ భోజనం పెట్టబడింది. హల్లెలూయా. నేను పాపిని చెప్పింది ఒక్క ఆయనే, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. అయితే మనం ఏం గుర్తించాలంటే, ఇప్పుడు నా ఇంట్లో మొట్టమొదట దేవుడు నన్ను రక్షించాడు అనుకోండి, ఆయన రక్తంతో కడిగి దేవుడిని రక్షణ అనుకోండి. ఇట్స్ ఎ సైన్ దట్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు సేవ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇట్స్ ఎ సైన్ ఫర్ మీ. దేవుడు నాకు ఇస్తున్న గుర్తు అనమాట, చిహ్నం అనమాట. అది అర్థమవుతుందా? నిన్నులాగే నీ ఫ్యామిలీని అంతా కూడా రక్షించాలని నేను ఇష్టపడుతున్నాను దేవుడు చెప్పకనే చెప్తున్నట్టు. హల్లెలూయా. ఒక్కరే నమ్ముకుంటే ఒక్కరితో స్టార్ట్ అవ్వాలి. అందరూ సేవ్ అయ్యేదానికి దేవుడు సేవ్ చేసేదానికి దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ రక్షణ దేవుడు. అంటే నేను ఏమంటానంటే, నేను రక్షణ పొందుకున్నాను అనుకోండి, మా ఇంట్లో రక్షణ పొందుకోవాలా? అయ్యా నీ రక్తాన్ని బట్టి మా ఇంట్లో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోను ఆయన. వాళ్ళు రక్షించబడిన చిత్తం కాదు కదా, ఎవరు రక్షించబడి నీకు ఇష్టం లేదు కదా ప్రభా, తొందరగా వాళ్ళు రక్షించి ప్రభా, బలమైన ఆత్మకార్యం జరిగించి ప్రభా, సేవకులు పంపించి ప్రభా, మాట్లాడించి ప్రభా అని చెప్పేసి గట్టిగా ముట్టుకోవాలి. హల్లెలూయా. నా ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటారు అనుకోండి. 5 మెంబర్స్లో నేను ఒక్కడిని నమ్ముకున్నానంటే 1:4. మిగతా 4 దేవుడిని ఇంకా నమ్ముకోవాలా. నాలోకి ఎవరు వచ్చారు?
పరిశుద్ధాత్ముడు వచ్చాడు. హల్లెలూయా. దేన్ని బట్టి నేను కడగబడ్డాను, కొనబడ్డాను? యేసు రక్తాన్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 1 versus 4 బ్యాటిల్లో ఎవరు బలం ఎక్కువ, ఎవరు బలం తక్కువ? వాళ్ళు 4, నేను ఒక్కడిని. ఎవరు బలం ఎక్కువ, ఎవరు బలం తక్కువ? రక్షింపబడిన ఒక్క వ్యక్తి బలం ఎక్కువ. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి పక్షంగా యేసు రక్తం పనిచేస్తూ ఉంది కాబట్టి. హల్లెలూయా. సో ఈ ఒక్క వ్యక్తి ఆ 4 జయించడం చాలా ఈజీ, సులువు. హల్లెలూయా. నేను ఒక్కడనే ఇంట్లో నమ్ముకున్నాను, మిగతా వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు, నాకు శోధనగా ఉంది, నాకు అదిగా ఉంది, నాకు ఇదిగా ఉంది, ఏరండి నాకు అంటారు అన్నట్లు. నో, నీ అధికారం గ్రేట్ వాళ్ళ అధికారం కంటే. హల్లెలూయా. వాళ్ళు అంధత్వంలో ఉన్నారు. సాతాను వాళ్ళ మనోతల గుడ్డితనం కలెక్ట్ చేస్తున్నాడు, నిన్ను దేవుడు వెలిగించున్నాడు. హల్లెలూయా. 4 బల్బులు వెలగట్లే, ఒక బల్బు వెలగతుంది. ఏ బల్బు పవర్ఫుల్? అది కూడా చెప్పాలా మనం మళ్ళీ? మొత్తం 5 బల్బులు, 4 బల్బులు వెలగట్లే, చీకట్లో ఉన్నాయి. ఒక బల్బుని దేవుడు వెలిగించాడు. ఏ బల్బు పవర్ఫుల్? హల్లెలూయా. నువ్వు గ్రేట్. నువ్వు వెలిగించబడిన దాన్ని బట్టి సత్యాన్ని కుటుంబీకులు తెలుసుకోవడానికి ఆస్కారం ఈజీ. హల్లెలూయా. హల్లెలూయా. చాలా వరకు రక్షణ కార్యక్రమాలు అట్టే జరిగాయి. ఒక రక్షించబడ్డాం, అర్థమవుతుందా? అందరూ మల్లుకొని వారి కోసం ప్రార్థన చేయమని చెప్పడం, అది గట్టిగా పట్టుకోవడం, ఒకరొకరు నమ్ముకోవడం, బాప్తిసం తీసుకోవడం, దేవుడు నమ్ముకోవడం, అట్లా ఫ్యామిలీ అంతా కూడా దేవునిలోకి వచ్చాయి. హల్లెలూయా. ద బ్లడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ద బ్లడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యువర్ హౌస్ హోల్డ్. హల్లెలూయా. రక్తాన్ని బట్టి దేవుడు చావును తప్పించే దేవుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అనేది నీకు కలిగిన సంస్థానికి క్షేమం కలుగును కాక, కానీ క్షేమం ఉండాలని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా, మీ రక్తమును బట్టి, మా కొరకు కార్చబడిన మీ రక్తమును బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఇది విశ్వాసంతో అప్లై చేసుకోవాలి యేసు రక్తాన్ని. వాళ్ళు పస్కా బలిని వధించి ఆషామాషికి చేయకూడదు. ప్రోగ్రామ్ అది చాలా సీరియస్గా, డెడికేషన్తో, భక్తి శ్రద్ధలతో చేయాలి. అట్లే మనం యేసు రక్తాన్ని గురించి బాగా భక్తి శ్రద్ధలతో విశ్వాసాన్ని కనపరచాలి దేవుని దగ్గర. హల్లెలూయా. అప్పుడు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద బ్లడ్ విల్ బీ అట్ అవర్ డిస్పోజల్. దేవుని రక్తంలో శక్తి మనం అనుభవించగలం. హల్లెలూయా. ఇటువంటి సోస్రం అంటే ఏం పనిచేయదు యేసు రక్తం. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి, భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి, రక్తం గార్చి, మరణించి, పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభువుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నంబర్ 9908412622.